Hello guys, very good morning. This is Ramesh Mallipudi. Welcome back to my channel. Time is 10 o'clock and మనం ఇప్పుడు పాడేరు నుంచి బాల్డా కేవ్కి స్టార్ట్ అయ్యాం. సో ఇవాళ రూట్ వచ్చేసి బాల్డా కేవ్ వెళ్ళి బాల్డా కేవ్ చూసుకొని అక్కడ నుండి తాళమల్లి హిల్స్లో క్యాంపింగ్. చలి అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ బిలో 10 degrees టచ్ అవుతుంది. నిన్న నైట్ అరౌండ్ 11 ఆ టైంకి చూస్తే అరౌండ్ 8 point something ఎంత ఉంది. నైట్ అయితే ఇంకా ఎక్కువ అనిపించింది చలి. నా వాయిస్ కూడా డిస్టర్బ్ అయింది ఈ చలికి. ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దాం, మరి ఎంత చలి ఉంటుందో. అక్కడ కూడా చాలా చలి ఉందని విన్నాను. స్టార్ట్ చేసి 5 నిమిషాలు అనిపించలేదు నాకు. అప్పుడే చేతులు చాలా ఫ్రీజీగా అనిపిస్తున్నాయి. ఫాగ్ చూడండి, 10 అయింది కానీ ఫాగ్ చూడండి మొత్తం కమ్ముకుపోయి ఉంది మొత్తం ఫాగ్. ఇవన్నీ పాడేరు రోడ్లో ఉన్న ఘాట్స్ అన్నమాట. నిన్న నైట్ నాకు ఆల్మోస్ట్ రీచ్ అయ్యేసరికి 7 అయిపోయింది. రోడ్ అయితే చాలా బాగుండే, ఈ హైవే రోడ్డు. వావ్, మొత్తం మళ్ళీ ఫారెస్ట్ ఎంట్రీకి ఇచ్చేసాం. సో బేసిక్గా ఇక్కడ చాలా చిన్న ఊర్లు ఉన్నాయి, పెద్ద బాయలు చిన్న బాయలు అని. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో, కానీ విచిత్రంగా ఉన్న పేర్లు అయితే ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ద అంతా కూడా ఇవి అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లోకి వస్తున్నాయి అనుకుంటున్నవి. జై శ్రీరామ్. లుక్ అట్ ద వ్యూస్ మ్యాన్. వావ్, మొత్తం పొగమంచుతో ఇంకా కమ్ముకుపోయి ఉంది కాబట్టి ఇంకేం తెలియట్లేదు కొండ సరిగ్గాని. సో ఈ మౌంటైన్ కనిపిస్తుందా ఇప్పుడు? ఈ మౌంటైన్ని చుట్టూ తిప్పుకుంటూ తీసుకెళ్తాడు ఘాట్. ఇప్పుడు అది ఇలాంటి మౌంటైన్స్లో స్పెషాలిటీ ఏంటి చెప్పనా? ఆ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది చూసావా, దట్ ఈజ్ లైక్ ఆసమ్. ప్యాడీ ఫీల్డ్స్, లుక్ అట్ దిస్. ఇట్ సైడ్ అంతా మౌంటైన్స్, కిందంతా ప్యాడీ ఫీల్డ్స్, తోరి పంటలు ఇదంతా. ఐ థింక్ ఒక పంట వస్తుంది అనుకుంటే. ఇక్కడ పక్క నుంచి చిన్న ఎయిర్ వెళ్తుంది. చాలాసేపు నుంచి చూస్తున్నా ఎండ్ అయిపోద్దేమో అని, కానీ చాలా పెద్దది ఇది. దగ్గర 2 kilometers నుంచి వెళ్తుంది పక్కన ఎయిర్. ఇట్స్ లుక్ స్టన్నింగ్. చాలా లాంగ్ నుంచి ఇలా వెళ్తుంది. ఒక బోట్ రైడ్ ఎక్కడి నుంచి అక్కడ రాక, ఆర్ ఎల్స్ ఏమంటారు కయాకింగ్ చేసుకుంటూ భలే ఉంటుంది. హే, మన లెఫ్ట్ సైడ్ అంతా కాఫీ ప్లాంటేషన్ అబ్బాయి అంతానే. ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్స్. ఓకే, లోపలంతా కాఫీ ప్లాంటేషన్ అది. ఓ వావ్, సూపర్ ఉంది బాగా లొకేషను. ఆగి ఫోటో తీసుకోవాలనిపిస్తుంది. బేసిక్గా నిన్న రైడ్ కంప్లీట్ చేసి వచ్చేసరికి చాలా వరకు ఆఫ్ రోడింగ్ అయిపోయిందండి మనది. సో బైక్ యాసీకి తేసి అయిపోయిందనమాట. మొత్తం డస్ట్ పట్టేసి ఫుల్. నేను ఫొటోస్ తీసా, చూపిస్తా అవి. అసలు ఏంద్రా బాబు అనిపిస్తుంది ఆ బైక్ చూసిన తర్వాత. చెయ్యిని అయితే ఇంకా చెప్పగలదు, దారుణంగా తయారైంది. సో నైటే వాషింగ్ ఎక్కడన్నా చేస్తాడేమో, అర్జెంట్గా వాషింగ్ చేయించాలని వెతికి మరీ నైట్ చలిలో వాషింగ్ చేయించా. వాడు చైనా అన్నాడు క్లోజ్ చేసేస్తున్నామని. ఇది అరౌండ్ 8:30కి ఆ టైంకి నైట్. అరే బాబు చేయరా బాబు, రేపు పొద్దున్న బయట వెళ్ళాలని అడిగి మరీ చేయించుకున్నాను ఇంకా. సో కొంచెం మళ్ళీ సెట్ అయింది ఆ చైన్ గడ్డనే. లూపింగ్ అయిపోయింది, నేను చూసుకోకుండా హాఫ్ బాటిల్ తెచ్చింది అయిపోయింది. ఇప్పుడు నాకు లూబ్ చేయాలి. లూబ్ నా దగ్గర చైన్ లూబ్ లేదు ఇప్పుడు. సో ఎక్కడైనా దొరికితే తీసుకోవాలి మనం. నది అన్న చెప్పాను కదా, కెనాల్ లాగా పారుతుందని. ఇక్కడ రాక ఉంది. మనం ఆల్మోస్ట్ 2 kilometers వచ్చేసాం అక్కడి నుంచి. స్టిల్ ఇంకా పెద్దగా ఉంది. అదేమంటారు, ప్యారిస్ అని ఒక వెళ్తుంటుంది కదా కెనాల్, అట్లా డిజైన్ చేయాలి ఇలాంటి వాటిని. యాక్చువల్లీ హైదరాబాద్లో చేయొచ్చబ్బా మూసీ రివర్ని డెవలప్మెంట్. అట్లా మొత్తం సిటీ అంతా కవర్ అయిపోతుంది చాలా వరకు. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాం. ఆ కొండ కనిపిస్తుందా, అది ఒడిశా. ఇది జస్ట్ బోర్డర్. బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, కెనాల్ ఉంది చూడండి కింద, చిన్న ఎయిర్ ఉంది. ఇది బోర్డర్. వెల్కమ్ టు ఒడిశా. దిస్ ఈజ్ ఒడిశా. లుక్ అట్ దిస్ వ్యూస్. ఓపెన్ ల్యాండ్స్ చూడండి, భలే ఉంది కదా. ఏ మాట కానీ ఒడిశాలో రోడ్స్కి పేర్లు పెట్టలేము అంత త్వరగానబ్బా. అంటే ఐమ్ నాట్ టాకింగ్ ఆల్ ద ప్లేసెస్, బట్ చాలా వరకు రోడ్
ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది. నేను చూసినంత రోడ్లు కూడా ఏది ఉన్నాయి ఇప్పటి వరకు, హైవేస్ కానీ ఇవి కానీ చాలా వరకు బెస్ట్ అనిపించింది నాకైతే ఒడిశాలో. సో యా, రోడ్స్ విషయంలో అయితే స్టన్నింగ్ వ్యూస్. చెట్లు చూడండి. మై లవ్లీ, నా ఫేవరెట్ సీనిక్ షాట్ ఇది. ఆర్చ్ లాగా వచ్చాయి ఇవి చూడండి. లేక్ అంటారో ఏమంటారో, చాలా వరకు మ్యాప్స్ చూపించట్లేదు అసలు ఏంటి పేర్లు కూడా అనేది వాటికి. చాలా పెద్దది ఉంది ఇది, ఎంత ఫామ్ అయ్యి ఎలా వెళ్తుంది. ఇది ఏ రివర్ ఏంటో మరి. వావ్ వావ్ వావ్, బ్యూటీ మ్యాన్. మార్నింగ్ సన్ రైజ్ టైంలో వస్తే క్రేజీ ఉంటుంది అనుకుంటున్నాను. వెనకాల ఉంది కాబట్టి ఇటు సైడ్. ఓకే, సన్ రైజ్ టైంలో బాగుంటుంది. యా, ఫెంటాస్టిక్ మ్యాన్. చాలా పెద్దది. సో బేసిక్గా బాల్డా కేవ్స్కి వెళ్తున్నాం కదా ఇప్పుడు మనం. సో బాల్డా కేవ్ అనేది ఏం కాదు, ఒక న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అనమాట అవి జనరల్గా. స్టోన్స్, లైమ్ స్టోన్స్ అంటారు అలా అట్లా. అండ్ ఇంకా కొన్ని చూసాను నేను, స్పిరిచువల్గా కూడా కోలుస్తారు అని విన్నా. ఐ డోంట్ నో ఎందుకు అని, అడిగిలాగా చూద్దాం అసలు ఏముంది అక్కడ. అవి కాకుండా అక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒకటి బాల్డా కేవ్ బయట, ఐ మీన్ దగ్గర పక్కనే ఒక ప్లాట్యూ ఉంటుంది, ఓపెన్ ల్యాండ్ పెద్దది. సో అది ఎంత పెద్ద ల్యాండ్ అంటే అది కూడా హిల్ పైన. ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి ఎంత స్పేస్ కావాలి, ప్రొఫెషనల్ ఫుట్బాల్ మ్యాచ్. ఓ, లొకేషన్ ఈజ్ నైస్ మ్యాన్. సో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి ఎంత ప్లేస్ కావాలి, ఒక ప్రొఫెషనల్ మ్యాచ్, అంత పెద్ద ప్లేస్ ఉందని పైన. ఆ ప్లేస్కి మధ్యలో ఒక చిన్న పాండ్, న్యాచురల్గా రెయిన్ వాటర్తో ఫామ్ అయిన పాండ్ అంటది. సో నేను ఫొటోస్ చూసా, పాండ్ ఒక ఫొటోస్. ఇట్స్ లుక్స్ లైక్ ఎట్లా అంటే హిమాచల్ ప్రదేశ్లో హంతా పాస్ ట్రెక్ చేసి తర్వాత ఒక పాండ్ వస్తుంది కదా, పేరు గుర్తురావట్లేదు దాని పేరు, చాలా ఫేమస్ అది. ఆ విజువల్ అనిపించింది అసలు లిటరల్లీ. సో బేసిక్గా మనం పైకి వెళ్ళిపోతాం బండి వేసుకొని, హిల్ ఎక్కించి. సో మన బండి అక్కడ అలా దగ్గర పెట్టుకోవచ్చు పాండ్ దగ్గర. సో నేను ఎంత చెప్తున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఇప్పుడు ఎట్లా ఉందో ఏంటి అనేది. బట్ ఫొటోస్ చూసినప్పటికైతే నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్లేసు. ఆ పాండ్ ఏదైతే ఉందో పైన, అది బాగా నచ్చింది నాకు. సో బేసిక్గా ఈ పడవ అని ఏదో ఊరు ఒడిశాలో ఎయిర్ కోసం ఎత్తుకుతుండే కదా, ఇక్కడ దొరికింది. సో ఫ్రంట్ 32 కొట్టించుకున్నా అని చూస్తే ఆల్రెడీ 40 ఉందంట. బ్యాక్ 35 పెట్టమని చెప్తే ఆల్రెడీ 50 ఉందని చెప్పాడు. నేను లిటరల్లీ షాక్ అసలు ఎందుకు పెరిగిందో కూడా. ఇదొక కన్సర్న్ అనిపించింది నాకు అసలు. అంటే నాకు తెలియదు ఇది, హైవే రోడ్స్ కానీ ఆఫ్ రోడ్స్ కానీ ఎక్కువ ట్రావెల్ చేస్తే ఎయిర్ ప్రెషర్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఒకసారి కమెంట్లో చెప్పండి మీరే. నా రైట్ సైడ్ చూడండి, ఇదంతా మార్కెట్ ఏరియా. చిన్న చిన్న కర్రలతో హట్స్ కింద ఎలా పెట్టారు చూడండి. ఇటు సైడ్ కూడా ఉంది, చాలా పెద్దదబ్బా మార్కెట్ ఇది. లెఫ్ట్ తీసుకుంటే కేవ్ రోడ్లోకి వెళ్తాం మనం. ఆఫ్ రోడింగ్ దుమ్ము అవుతుంది ఇప్పుడు నీ అమ్మ మళ్ళీ బండి. బా, పెద్ద గుంతలో పడ్డది వచ్చి. ఎవరు ఎక్కడి నుంచి బట్టలు పట్టుకొస్తున్నారు, ఏముంది పైన. మళ్ళీ రోడ్ వచ్చింది, వ్యూ బాగుంది అబ్బా పైనుంచి. బాల్డా కేవ్, నాగేశ్వరి హిల్. కార్లు చాలానే వచ్చాయబ్బా. ఈ అమ్మ హీల్స్ వేసి నడుస్తున్నారు అక్కడ వెళ్ళా. ఇది కొంచెం టఫ్, చాలా వరస్ట్ ఉంది. ఫైనల్లీ బాల్డా కేవ్ అయితే వచ్చేసాం. వ్యూ ఇక్కడి నుంచి ఇది, పైకి వెళ్ళి చూద్దాం వ్యూ ఎంత బాగుందో. ఇదంతా మనం వచ్చిన రూట్ అనుకుంటా, అదంతా అది వాటర్ పాండ్ కనిపిస్తుంది కదా, అదంతా వచ్చిన రూట్ అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద కేవ్స్. సో కేవ్స్కి వెళ్ళడానికి ఇవి మెట్లు ఉన్నాయి కొన్ని. అయ్యో, ఇది ఎంట్రీ. సో వన్ థింగ్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ ఏంటంటే, ఇక్కడికి ఎవడన్నా వస్తుందాం అనుకుంటే దెర్ ఈజ్ నో సెక్యూరిటీ, నో సచ్ ఫెసిలిటీస్, నో టాయిలెట్స్, ఎనీథింగ్. సో లగేజ్ ఏమున్నా మీ థింగ్స్ మీరే క్యారీ చేయాలి. లుక్ అట్ దిస్ కేవ్స్. సో స్పిరిచువల్గా ఏదో ఇక్కడ పూజలు గట్ట ఉన్నాయి అబ్బాయి, చూస్తుంటే భయం వేస్తుంది. ఏంది ఇదంతానే. అయ్యో
ఎందుకులే ఎన్ని మాట్లాడకూడదు మనం. ఇది చూడండి, ఓపెన్ రూఫ్. వావ్. కేవ్స్, ఇట్స్ నాట్ దట్ మచ్ ఎనీథింగ్ టు సే దేర్. ఇట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు పైకి వెళ్దాం. యాక్చువల్లీ ఒకళ్ళు నాకు అనిపించారు కింద, తెలుగు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆగస్ట్లో వచ్చినప్పుడు అయితే చాలా బాగుండే అంట. ఆబ్వియస్లీ కొంచెం వర్షం కూడా ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. బట్ యా, లుక్ అట్ దిస్. సాడీలు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అయ్యో, అలా రౌండ్లు కొట్టేసుకుంటూ వచ్చేద్దాం. మాకు ఎక్కడికి వెళ్తుంది ఈ రోడ్ చూద్దాం. వచ్చేసి కేవ్ పైకి వెళ్తున్నాం మనం. కింద కేవ్ చూసాం కదా, దానిపైన ఇది. ఫెంటాస్టిక్. అదంతా వాటర్ వ్యూ అనమాట. చాలా చిన్న 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 పాండ్స్, లేక్స్ కింద ఉన్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. ఇదంతా కొండల మధ్యలో వాటర్. పాండ్ ఎత్తుకుదాం పదండి. ఇంకా పాండ్ చూసుకోవాలి. ఆఫ్రికన్ ఫారెస్ట్లు ఉంటాయి కదా, ఓపెన్ స్పేస్, అట్లా తిరుగుతున్నట్టుంది నాకైతే ఇక్కడ. దిస్ ఇస్ ద పాండ్. అబ్బా, నిజంగా ఈ పాండ్ చుట్టూ చెత్త చెత్త చేశారు చూడు, అసలు గలీజ్. కానీ చాలా అందంగా ఉంది పాండు, మంచిగా ఉంది నీళ్ళు, కానీ చెత్త చెత్త చేశారు మొత్తం. ఇదే పాండు లిటరలీ నిజంగానే రైనీ టైంలో వచ్చిండంటే అద్దరిపోతుంది అబ్బా. డామ్ ష్యూర్, 100%. ఒక రౌండ్ కొడదామా? ఘాట్ దిగుతున్నాం, మనైతే ఇంజిన్ ఆఫ్ చేస్తాం. అదే వెళ్ళిపోతుంది బండి. ఇంకా బాల్డా కంప్లీట్ చేసుకుని మనం ఇప్పుడు తాళమల్లి హిల్ టాప్కి స్టార్ట్ అయిపోయాం. సో బాల్డా కేవ్స్ ఇస్ గుడ్. మాన్సూన్ టైంలో వెళ్తే ఇంకా మంచిది, ఇంకా ఇంకా మంచి విజువల్స్ కనిపిస్తాయి. అది అనిపించింది నాకైతే. ఆ లేక్ చుట్టూ చెత్త చెత్త చేశారు, బట్ లేక్ అయితే బాగుండే. కానీ ఆ క్లీనింగ్ ఉంచితే, నేను చెప్పా కదా హిమాచల్ ప్రదేశ్లో ఆ లేక్ ఒకటి అట్లా ఉంటుంది అనమాట. బేసిక్గా సెమ్లిగూడ అని జంక్షన్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్. అది మెయిన్ నోటెడ్ జంక్షన్. అక్కడ నుంచి రైట్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తాళమల్లి హిల్స్కి. చెప్పిన జంక్షన్ ఇది. చాలా ట్రాఫిక్ ఉంది అబ్బో. నేషనల్ హైవేనా ఇది? रोड क्लोज చేస్తుంది. ओवर ब्रिज के नीचे से लेफ्ट ले लीजिएगा. इधर से नहीं मिलेगा मेरे को रास्ता. वो ये वाला तो जाइएगा तो ओवर ब्रिज के ऊपर विशाखापट्टनम निकल जाइएगा. ఆ రోడ్డు క్లోజ్ ఉందంట, ముందుకెళ్ళి వెళ్ళమన్నారు. ఇది రోడ్డు. సో అక్కడ రోడ్డు క్లోజ్ ఉండే, చిన్న డైవర్షన్, ఎందుకు అది హైవే ఏదో విశాఖపట్నం వెళ్ళే హైవే ఏదో అంట. సో అది కన్స్ట్రక్షన్ ఉందని అది క్లోజ్ అయ్యారు. కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే అక్కడి నుంచి రోడ్డు ఉంది. మళ్ళీ జస్ట్ లెఫ్ట్లో ఒక ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ ఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. కంటిన్యూస్గా 3 days నుంచి ఫుల్ నేచర్లో తిరుగుతున్నా. అలసట అయితే లేదు, కానీ మంచి అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ అయితే దొరికింది ఆఫ్ రోడింగ్కి. థ్యాంక్స్ టు దిస్ క్రాంక్ 1 బ్రేక్ ప్యాడ్స్, సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ చాలా సపోర్ట్ చేశాయి ఆఫ్ రోడింగ్లో. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా ఉన్నాయి ఆఫ్ రోడింగ్లో అయితే అవి. వెల్కమ్ టు దూధారి ఘాట్స్ రోడ్స్. ఈ ఘాట్సే కొంచెం ఏమంటారు, లొకేషన్స్ బాగుంటాయి అని విన్నాను. ఈ ఘాట్ రోడ్లో నేచర్ మధ్యలో, కొండల మధ్యలో ఇలాంటి ఒక సున్నితమైన రోడ్డు, స్మూత్ రోడ్డు బాగుంది. వావ్ బాబా లొకేషన్ చూడండి బాబా, ఆఫ్ మౌంటైన్స్ చూడండి. ఓ అక్కడ ఉన్నా చూడండి, అది ఏదో టెంట్స్ వేశారు అక్కడ, క్యాంపింగ్ అనుకుంటుంది ఏదో. రైడర్స్, మన కోర్ రైడర్స్ అనుకోండి. కోరాపుట్లో ఉన్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో తాళమల్లి, డియోమలి హిల్స్, ఈ పీక్ పాయింట్స్. ఇది డియోమలి ఇస్ ద హైయెస్ట్ పీక్ పాయింట్ ఆఫ్ ఒడిశా అనమాట. ఎక్కడో చిక్మంగళూరు, ములియన్గిరి ఇట్లా వెళ్తాం కదా, అక్కడ ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తాము వ్యూస్ కానీ ఇలాంటి, అట్లాంటి సేమ్ వ్యూ ఇక్కడ కూడా ఉంటాయంట. అక్కడ ఎక్కడికి వెళ్ళేదానికని ఇక్కడే చూడొచ్చు చెప్పాలంటేనే. చాలా బాగుంటాయి ఇవి కూడా అని విన్నాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అరౌండ్ దిస్ పీక్స్ అంట. లోకల్స్ ముక్కు బుడకలు చూడండి, ఇంత పెద్ద పెద్ద పెట్టారు. తప్పలేదు,
హైప్ ఇవ్వడంలో ఇలాంటి ప్లేసెస్కి. జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ కోసమన్నా రావాలి, ఏమున్నా ఏం లేకపోయినాను ఇక్కడ బేసిక్గా. ఓహో, లుక్ అట్ దిస్ వ్యూ మ్యాన్. అయ్యో, అవన్నీ కొండలు దాటొచ్చాం మనం ఇప్పుడు. యూనో వాట్, ఇక్కడ రీసెంట్గా పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్ షూట్ అయింది ఇక్కడ. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ. ఇంకది ఏ మూవీ గెస్ట్ చేయగలరా? రాజమౌళి మహేష్ బాబు ఫిలిం వారణాసి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయినాయి కదా కొన్ని లొకేషన్ ఇక్కడ షూట్ అవుతున్నాయి అని, ఒక మౌంటైన్ మీద. అది ఇక్కడే తాలామలి హిల్స్. అది షో ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తాను నేను నీకు. వావ్, టెంట్లు చూడండి అవి. మన కింద నుంచి కనిపించినాయి కదా, ఇవే తాలామలి. లుక్ అట్ దట్. వెల్కమ్ టు తాలామలి. దిస్ ఈస్ ద సీనిక్ వ్యూ మ్యాన్, మౌంటైన్స్. అరే, ఇక్కడ ఫుడ్ ఏం లేకపోతే అడుక్కు తినాలి. అయ్యి బాబోయ్. మన క్యాంపింగ్ ఇక్కడే ఉండబోతుంది. ఈయన మన టెంట్. రమేష్. అమిత్ ఫేసింగ్ ఇచ్చారా ప్రకాశ్? ఇది మన బైక్, ఇది మన టెంట్, అండ్ దిస్ ఇస్ ద ప్లేస్. మొత్తం చుట్టూ చూడండి, పెద్ద సరౌండింగ్ ప్లేసెస్ ఇలా ఉంది. మొత్తం అన్ని టెంట్లు ఫుల్గా వేసేసి ఉన్నాయి ఇలాగా. అండ్ రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో జరిగింది. అక్కడ కేహెచ్సి అని కనిపిస్తుందా, ఈ హట్ కనిపిస్తుందా ఇదందని. సో ఇదంతా సెట్ వేసి ఉండే అప్పుడు సినిమా షూటింగ్ అప్పుడు. రాజమౌళి మహేష్ బాబు వారణాసి సినిమా ఫ్యూచర్లో వస్తుంది కదా, సో ఆ షూటింగ్ ఇక్కడ. సో మనం మంచి సన్సెట్ ఎంజాయ్ చేద్దాం ఇక్కడే కూర్చుని. అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి. సో యాక్చువల్లీ రీసెంట్గా ఇక్కడ కార్నివల్, ఒక ఫెస్టివల్ కండక్ట్ చేద్దామని పెట్టారనమాట. బట్ సడన్గాని మళ్ళీ రిజిస్ట్రేషన్స్ గట్రా ఏ సరిగ్గా అవ్వట్లేదు ఏంటని క్యాన్సిల్ చేశారంట. అలా ఒక రౌండ్ వేద్దాం బైక్ మీద పోయి అంతానే. యాక్చువల్లీ అక్కడ ఉంది తాలామలి అని మొత్తం బోర్డులా పెట్టారు. రైట్ నౌ ఇది తాలామలి హిల్స్ సన్సెట్ పాయింట్. అంటే ఇక్కడే క్యాంపింగ్ మంది. సో రైట్ నౌ ఐమ్ సిట్టింగ్ ఇన్ ది టాప్ ఆఫ్ దిస్ మౌంటైన్స్ అట్ తాలామలి అండ్ లుక్ అట్ దిస్ సన్సెట్. సన్ చూడండి స్లోగా కిందకి వెళ్తున్నాడు లిటరలీ. డ్యామ్, అన్ని కొండలు ఉన్నాయి, కొండల మధ్యలో స్లోగా కింద దిగుతున్నాడు. అండ్ మన బుజ్జిగడ్డ ఇక్కడ ఇటాలియన్ హార్స్. స్లోగా కలర్ కూడా చేంజ్ అవుతుంది స్కై చూడండి. అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. వీకెండ్ అయినా సరే జనాలు ఉన్నారు, బట్ ఫైన్, డిస్టర్బెన్స్ లేదు, ఫైన్. కానీ చెత్త ఎక్కువ పడేశారు ఇక్కడ, చాలా చెత్తగా చేశారు. అండ్ థ్యాంక్స్ టు దిస్ మై ట్రావెల్ బడీ, లిటరలీ చాలా ఆఫ్ రోడింగ్ చూసింది, చాలా అప్ అండ్ డౌన్స్ చూసింది వచ్చే రూట్లు గట్టనే. అండ్ చాలా స్టేబుల్గా తీసుకొచ్చింది ఇప్పటికీ స్టిల్ కూడా. లవ్ మ్యాన్, లవ్ యూ. మౌంటైన్స్, రోడ్స్, వ్యూస్, ఇవన్నీ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రీచ్ అయిన తర్వాత ప్రశాంతత. అసలు టైడ్ అనేది లేదు, కానీ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఆ చలి జుమ్ అని కొడుతుంది, ఆ చలి బాడీ షివర్ అవుతుంది లిటరలీ నాకైతే. సో పొద్దున్న లేచి మళ్ళీ మనం బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకొని టువర్డ్స్ డియోమలి వెళ్ళి ఆన్ ద వేలోను అటు సైడ్ నుంచి వెళ్ళాలి మళ్ళీని. సో అక్కడ ఏం ఆగాను నేను, జస్ట్ ఆ వ్యూ ఎక్స్పీరియన్స్ చేస్తూ అక్కడి నుంచి అరకు వెళ్ళిపోవాలి. సో అరకులో స్టే చేయాలి మళ్ళీని. రోడ్ బాగాలేదు అన్నారు అటు సైడ్ నుంచి, సో వేరే రూట్ ఏమైనా ఎతకాలి, లేదంటే మళ్ళీ వచ్చిన రూట్ నుంచి వెళ్ళాలంటే న్యూ ఏమి ఉండదు. సో చూద్దాం. యాక్చువల్లీ మనకి కొంచెం వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు పరిచయం అయ్యారు. సో వాళ్ళు ఓన్ క్యాంప్స్ తెచ్చుకొని మొత్తం క్యాంప్ ఫైర్, ఫుడ్ అన్నీ వీలే. చికెన్ పకోడీ. సో దీస్ గైస్ ఆర్ ఫ్రమ్ ఒడిశా అండ్ వైజాగ్. దీస్ ఆర్ బ్రదర్స్, నాట్ ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, అన్న తమ్ములతో వచ్చి కూడా మంచిగా చిల్ అవ్వచ్చు ఇలా అన్నప్పుడు. అది మనకి ఇక్కడ పరిచయం అయ్యారు ఇక్కడ. అండ్ ఐ లవ్ దిస్ సెటప్. చాలా థింగ్స్ చూసాం,
చాలా జర్నీ చేసాం. మార్నింగ్ లేచి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేయాలి. డియోమలి చూసి డియోమల్ నుంచి అరకు వెళ్ళాలి. దట్స్ ఆల్ అబౌట్ టుడే. గుడ్ నైట్ గైస్. జస్ట్ ఎంజాయ్ దిస్ వ్యూ. Thank you for watching this video. Please do like, share and subscribe. Signing off, Ramesh Mallipodi.